యువగళం పాదయాత్ర కృష్ణా జిల్లాలో 9 రోజులు సాగగా అందులో గన్నవరం నియోజకవర్గంలో 5 రోజుల పాటు సాగింది. 1,00,000 మందితో బహిరంగ సభ నిర్వహించగా వైసీపీ నుంచి యార్లగడ్డ వెంకట్రావు లోకేష్ సమక్షంలో టీడీపీలో చేరారు. వైఎస్ఆర్ జగన్ పాదయాత్రకు ప్రజాస్వామ్యబద్ధంగా టీడీపీ ప్రభుత్వం సహకరించిందని, కానీ జగన్ మాత్రం లోకేష్కు వస్తున్న ఆదరణ చూసి తట్టుకోలేక అనేక అడ్డంకులు కలిగించారని యార్లగడ్డ వెంకట్రావు ఆరోపించారు. ఈ యువగళం పాదయాత్రతో నారా లోకేష్ అసలైన నాయకుడిగా ఎదిగారని, అందుకే ప్రజలు కూడా బ్రహ్మరథం పట్టారని అంటున్న యార్లగడ్డ వెంకట్రావుతో మా ప్రతినిధి పూర్ణ ఫేస్ టు ఫేస్. రాజకీయ చైతన్యం కలిగిన కృష్ణా జిల్లాలో యువగళం పాదయాత్ర దాదాపు 9 రోజులు ఇక్కడ జరిగింది. అయితే 9 రోజుల్లో దాదాపు 5 రోజులు ఒక గన్నవరం నియోజకవర్గంలో జరగడం విశేషం. అయితే గన్నవరం నియోజకవర్గంలో అప్పటి వరకు వైసీపీలో ఉన్న యార్లగడ్డ వెంకట్రావు టీడీపీ తీర్థం పుచ్చుకోవడంతో ఒక కొత్త జోష్ అయితే గన్నవరం నియోజకవర్గంలో చేరిందని చెప్పుకోవచ్చు. ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి యార్లగడ్డ వెంకట్రావు గారు ఉన్నారు. ఆయన తెలుసు సార్, ఏదైతే కృష్ణా జిల్లాలో అందుట్లో గన్నవరం నియోజకవర్గంలో యువగళం పాదయాత్రకి అనూహ్యమైన స్పందన వచ్చింది. దాదాపు 1,00,000 మందితో కూడా బహిరంగ సభ నిర్వహించారు. అసలు మీరు పార్టీ తీర్థం కూడా పుచ్చుకుంది అప్పుడే. అసలు ఎలా ఉంది ఆ రోజు జరిగిన యువగళం పాదయాత్రలు? ఈ రాష్ట్రంలో లోకేష్ బాబు మొట్టమొదటిసారిగా చేయలే. గతంలో 2003లో రాజశేఖర రెడ్డి గారు ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పాదయాత్ర చేశాడు. ఆయన దానికి చంద్రబాబు నాయుడు గారు ఏ ఆటంకాలు కల్పించాల. ఆ తర్వాత 2012లో చంద్రబాబు నాయుడు గారు చేశారు, షర్మిల గారు చేశారు. ఆ టైంలో కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఆయన ఏం అవరోధాలు కల్పించాల. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేశారు. ఆయన దానికి కూడా చంద్రబాబు నాయుడు గారు ఏ అవరోధాలు కల్పించాల. అంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఇద్దరు నాయకులు పాదయాత్ర చేస్తే సహకరించాడు ముఖ్యమంత్రిగా, పోలీస్ బందోబస్తు ఇచ్చి. అలాగే కిరణ్ కుమార్ రెడ్డి గారు కూడా ఇద్దరు నేతలకి బందోబస్తు ఇచ్చి పాదయాత్ర నడిపిన పరిస్థితి. కానీ మొట్టమొదటిసారిగా లోకేష్ బాబు పాదయాత్ర జనవరి 27 యువగళం పేరుతో పాదయాత్ర కుప్పంలో స్టార్ట్ చేస్తే అడుగడుగున అవరోధాలు కల్పించింది ప్రభుత్వం. ప్రభుత్వమే బ్యాడ్ అయింది తప్ప లోకేష్ బాబు బలం పెరిగింది. అలాగే యువగళం జనగళంగా మారింది. అలాగే ఇక్కడికి వచ్చేప్పటికి గన్నవరం వచ్చేప్పటికి విజయవాడ వచ్చేప్పటికి అది జైత్రయాత్రగా మారిపోయిందని నేను భావిస్తున్నాను. ప్రకాశం బ్యారేజ్ మీద వచ్చిన జనం కానీ, అలాగే గన్నవరం నియోజకవర్గంలో ఎక్కువ రోజులు నడిచాడు. గన్నవరం నియోజకవర్గంలో ఈ నిడమానూరు దగ్గర నుంచి మల్లవల్లి వరకు 3-4 రోజులు నడిచిన పరిస్థితి. నాయకుడు రాజశేఖర రెడ్డి గారు లేనప్పుడు ఆయన మరణించిన తర్వాత షర్మిలమ్మ కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ పాదయాత్రలు చేశారు. చంద్రబాబు నాయుడు గారు వారసుడుగా లోకేష్ బాబు గారు నాయకుడు పాదయాత్ర అంతకుముందు చేసినా ఇప్పుడు యువగళం పేరుతో ప్రజల్లోకి వెళ్ళి ప్రజల్లో మమైకమైన తీరు కానీ ఈ రాష్ట్రానికి భవిష్యత్ నాయకుడిగా ఎదిగడంలో ఏమాత్రం సందేహం లేదు. అట్లాగే ఈయనకి అవరోధాలు కల్పిస్తే ఇంతకుముందు 4 పాదయాత్ర చేసిన ఎవరు డైరీలు రాయాల. లోకేష్ బాబుకి ఆ పరిస్థితిని ఈ ప్రభుత్వం కల్పించిందని నేను భావిస్తున్నాను. ఇంకోటి ప్రధానంగా చూస్తే గన్నవరం నియోజకవర్గంలో మీరు పార్టీలో తీర్థం పుచ్చుకున్న ఆ రోజే మీ మీద కేసులు నమోదు చేయడం కానీ, ఏదైతే కవింపు చర్యలకు పాల్పడటం కానీ వైసీపీ మొత్తం కూడా ఇక్కడ చేయడం కూడా జరిగింది. ఎలా చూస్తారు వాటన్నిటిని? ఈ రాజకీయాలు లోకేష్ బాబుకి అలా పెట్టినప్పుడు, రాష్ట్ర వ్యాప్తంగా లోకేష్ బాబు పాదయాత్రకి అన్న ఆటంకాలు పెట్టినప్పుడు, నేను వైసీపీలో పనిచేసినప్పుడు వాళ్ళు గతం మర్చిపోయి నేను వైసీపీకి సేవ చేశాను కనీస దీన్ని మర్చిపోయి, అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు ఈ కృష్ణా జిల్లా పాదయాత్ర చేసినప్పుడు నేనే దగ్గరుండి జిల్లా మొత్తం పాదయాత్ర చూసా. అవన్నీ మర్చిపోయేవాళ్ళు నా మీద పార్టీ మరి 24 గంటల్లో కేసు పెట్టడం ఆలోచనకి వదిలేస్తున్నాను. అంటే దాదాపు 5 రోజుల పాటు మీ నియోజకవర్గంలో మొత్తం పాదయాత్ర ఏదైతే ఉమ్మడి కృష్ణా జిల్లాలో చూసుకుంటే ఎక్కువ రోజులు కొనసాగిన పాదయాత్ర కూడా మీ నియోజకవర్గంలో. అయితే ప్రజల నుంచి రిసీవింగ్ కానీ, ప్రజల నుంచి రెస్పాన్స్ కానీ ఎలా ఉంది? అంటే దారిపూడితో మీరు కూడా ఆయనతో పాటు అడుగేసి మొత్తం కూడా నడిచిన పరిస్థితి ఉంది. ఏమనిపించింది మీకు? అంటే లోకేష్ బాబు దీన్ని స్పెషల్గా చూస్తున్నాడు అనేది రాష్ట్ర ప్రజలందరికీ తెలిసిన విషయం. గన్నవరం సీట్ని స్పెషల్గా చూస్తాడు కూడా. అలాగే హెచ్సిఎల్ కంపెనీని తెచ్చింది ఆ గవర్నమెంట్లోనే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి. కానీ మన లోకేష్ బాబు పాదయాత్ర చేసేప్పుడు కూడా సెల్ఫీలు దిగినప్పుడు కూడా హెచ్సిఎల్ అని మళ్ళీ తెద్దామన్నా, ఐటీ అభివృద్ధి చెందాలంటే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత గన్నవరం ఐటీ హబ్గా చేద్దామని హామీ ఇచ్చాడు. అలాగే ప్రజలు కూడా తండోపతండాలుగా పాల్గొన్నారు. నాయకుడికి ఎంత పరిణితి సాధించాడు ఈ యువగళం పాదయాత్ర ద్వారా జనవరి 27 నుంచి ఇవాళ వరకు. జనవరి 26కి ముందు వేరు, జనవరి 27 తర్వాత వేరు అని నేను భావిస్తున్నాను. ఓకే, ఇది పరిస్థితి. ఏదైతే యువగళం పాదయాత్ర ముందు లోకేష్ వేరు, యువగళం పాదయాత్ర తర్వాత లోకేష్ను ఒక పరిణితి చెందిన రాజకీయవేత్తగా చూడాలని చెప్పి కూడా యార్లగడ్డ వెంకట్రావు అయితే చెప్తున్న పరిస్థితి నెలకొంది. ఏదైతే ఒక జోష్ అనేది మాత్రం టీడీపీ కేటర్లో యువగళం పాదయాత్ర ద్వారా నింపిందని అక్షర సత్యం అనేది వెంకట్రావు గారు చెప్తున్నారు. వీడియో జర్నలిస్టు నాగరాజుతో పూర్ణ, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి.